అరే చింటూ, ఏంటి అక్కడున్నావు? ఏమైంది మావా? ఎప్పుడు ఏదో కంగారు పడుతూ ఉంటావు. ముందు నేను చెప్పేదినరా, తర్వాత వెళ్దువుగానే రా తొందరగా. సరే చెప్పు. ఏంటి మావా తొందరగా రమ్మన్నావు? ఎప్పుడూ కంగారేరా బాబు నీకు. ఏంటో చెప్పు. అరే చింటూ, వార్తలు చూసావా? మన కేజీఎఫ్ రాఖీ బాయ్ ఎస్ వస్తున్నాడని టాక్సిక్ సినిమాకి రేట్లు మళ్ళీ పెంచేస్తున్నారంట. నేను అందుకే మావా ముందే బుక్ చేసుకున్నావు వెళ్ళా. అయినా మళ్ళీ టికెట్ రేట్లు పెంపు ఏంట్రా మామా? ఇప్పుడిప్పుడే టికెట్ రేట్లు తగ్గి జనాలు థియేటర్లు బాట పడుతుంటే మళ్ళీ ఈ పెంపు ఐడియాతో ఎవడిచ్చాడు వీళ్ళకి? ఏమోరా, కేజీఎఫ్ తర్వాత నటిస్తున్న భారీ సినిమా కదా, అందుకనే ఏపీలో స్పెషల్ రేట్లు ఎర్లీ మార్నింగ్ షోల కోసం ప్లాన్ చేస్తున్నారంట. నాకు అర్థం కాలే మామా. ఒక డబ్బింగ్ సినిమాకి రేట్లు పెంచేస్తే థియేటర్లో టాక్సీ సినిమా చూసే ముందు మన జేబుకి వ్యాక్సిన్ ఇచ్చుకోవాలేమో మరి. అది నిజమే, కానీ ఇంతకీ జనాలు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తారంటావా లేదా? అసలే పాప్కార్న్ రేట్లుగా చచ్చిపోతున్నారు మామా. ఇంకా ఇంత రేట్లు పెట్టే జనాలు థియేటర్కి వెళ్ళి ఏం చూసేస్తారు సినిమాలు? ఏమైనా కానీ సినిమాకి మంచి టాక్ వస్తే నార్మల్ రేట్లు పెట్టినా 100 కోట్లు వస్తాయి. ఇది నిజం మామా. నిజమే చెప్పావరా. మరి ఈ టికెట్ రేట్లు పెంపుపై మన ఆడియన్స్ ఏమనుకుంటున్నారో అడుగు ఒకసారి. హలో హాయ్ ఫ్రెండ్స్. మరి టాక్సీ సినిమాకి రేట్లు పెంచడం కరెక్టేనా, లేకపోతే నార్మల్ రేట్లు ఉంచడమే కరెక్టో? కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇలా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్. బై బాయ్.